యూట్యూబ్ వీక్షకులకు నా నమస్కారాలు. స్కూల్స్ పేరెంట్స్ ఫూల్స్. వీళ్ళకి ఏమైనా బంగారు పుస్తకాల్లో వెండి పెన్నులతో అక్షరాలు ఏమైనా ముత్యాలతో ఏమైనా చెప్తారా సార్ పాఠాలు? ఎందుకు అంతంత ఫీజులు? నాకు అర్థం అవ్వలేదు. అందుకోసం ఇది ఒకటి చేద్దాము అని చెప్పి నా పైత్యాన్ని మీతో పంచుకుందాం అని చెప్పి మొదలుపెట్టిన ఏదో ఒకటి అనుకోండి. ఓకే, ఎందుకంటారు అంత ఖరీదు? విద్యాలయం ఈ పేరు వినపడక నాకు తెలిసి ఒక 10-15 సంవత్సరాలు దాటిపోయి ఉంటుంది. ఇప్పుడు ఉన్నవి మాత్రం విద్యని అమ్మే కేంద్రాలు. అంటే పాల ప్యాకెట్లు, కిరాణా కొట్లు ఇలా అమ్ముతారు కదా, కాస్ట్లీ వస్తువులు. అంటే ఇప్పుడు బిస్కెట్ ప్యాకెట్లు ఒక రేటు, ఆవు రేటు ఇవి ఒక రేటు. మనం ఎంత ఖరీదు కొంటే అంత మంచి బిస్కెట్ ప్యాకెట్. అట్లా బ్రాండెడ్ బిస్కెట్ ప్యాకెట్స్ లాగా, బ్రాండెడ్ చాక్లెట్స్ లాగా చదువు కూడా బ్రాండెడ్ అయిపోయింది. ఓకే, ఎంత డబ్బు ఉంటే అంత పెద్ద స్కూళ్ళు, అంత విద్య, డబ్బుకు తగ్గ చదువు ఇక్కడ ఉంటుందనుకోవడం మీ అపోహ. ఎందుకంటే ఇక్కడ చదువు చెప్పరు సార్, అమ్ముతారు. అలాంటప్పుడు పిల్లలకి చదువు ఎలా వస్తుందని అనుకుంటున్నారు మీరు? ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ టీచర్లు కూడా జీతాల కోసం మాత్రమే పనిచేస్తారు. పిల్లల భవిష్యత్తులో వాళ్ళని ఏదో చేయాలని కానీ వాళ్ళకేమాత్రం ఆ ఉద్దేశంతో రారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు పిఆర్ఓలు, వాళ్ళు ఎందుకు టార్గెట్లు వాళ్ళకి. పిల్లలు ఆల్రెడీ అనుభవం ఉన్న టీచర్లు ఉన్నారనుకోండి, వచ్చే సంవత్సరం ఇంతమందిని చేర్చమని చెప్తారు వాళ్ళకి. అప్పుడే టీచర్లకి కొత్తగా చేరిన వాళ్ళకి వాడికి ఇచ్చే 10-15 వేలకి, 12 వేలకి వాడి జీవితం అంతా అక్కడ ఏమి ఏదో పార్ట్ టైం జాబ్లాగా చెప్తే మీ పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దాలని మాత్రం ఏమి అనుకోడు. ఇక్కడ తల్లిదండ్రుల ముఖ్యం మనవి ఏంటంటే, మీరు ఎంత ఎక్కువ ఫీజు కట్టి అంతగా పిల్లవాడికి చదువు వస్తుంది, అమ్మాయి చదువు వస్తుంది అనుకోవటం మీ భ్రమ. మీరు మొదటి అధ్యాయం అనేది ఒకటి ఉంటుంది. 3 అధ్యాయాలు ఉంటాయి ప్రతి పిల్లవాడికి. ఆ 3 అధ్యాయాల్లో మొదటి అధ్యాయంలోనే మీకు ఉన్నదంతా పెట్టేసి దారపోసేసి వాడిని ఏదో చేసేద్దాం అనుకున్నప్పుడు ఇంక 2వ అధ్యాయం ఏం చేస్తారో, 3వ అధ్యాయానికి ఏం చేస్తారో అప్పుడు మీ పరిస్థితి ఏంటి ఆలోచించండి. అసలు మెయిన్ వాడిని చూసుకోవాల్సిందే మీరు 2వ అధ్యాయం, 3వ అధ్యాయంలోనే. వాడి ఎదుగుదల ఉండాల్సిందే అక్కడ, అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా. మీకు ఇంకొక ప్రశ్న, మీ పిల్లోడు స్కూల్ నుంచి మీ అమ్మాయి కానీ మీ అబ్బాయి కానీ స్కూల్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు మీరు వాళ్ళ మొహం చూసి అబ్బా మా అబ్బాయి బాగా చదువుకుంటున్నారు అని మనస్ఫూర్తిగా అనుకున్నారా? లేదంటే మీ బుర్రలో వీళ్ళకి ఎంత ఫీజులు కడుతున్నాను అనే థాట్ మీ బుర్రలో వచ్చిందా? అవి గుర్తుకొస్తాయి. వీళ్ళు బాగా చదువుకున్నారని గుర్తుకొస్తుందా? ప్రైవేట్ స్కూల్స్ మీకు మోయలేని భారం అయినప్పుడు వాటిని మోయటం ఎందుకు గురువుగారు? ఎవరో ఏదో అనుకుంటారని, పలానా పిల్లోడు అక్కడ చదువుతున్నాడు, పలానా అమ్మాయి అక్కడ చదువుతానింది, ఎందుకు మీకు మొయ్యలేని బరువు అన్నప్పుడు ఎవరో ఏదో అనుకుంటారని మీ బరువు రోజు రోజుకి బరువు పెరుగుతున్న కొద్దీ ఏదో రోజు దించేస్తారు కదా. ఆ దించేయడంలో పిల్ల భవిష్యత్తు నాశనమే కదా. మీకు ఆ కొంచెం కూడా ఆలోచించలేదా మీరు ఇవన్నీ? ఆ వయసులో వాడికి కావాల్సింది రంగురంగుల బట్టలు, నచ్చిన తిండి, అవి పెట్టండి సార్. ఆటోమేటిక్గా వాడి బుర్ర బాగుంటే చక్కగా చదువుకుంటాడు, వాడికి నచ్చిన పనులు ఏవో చేసుకుంటాడు. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు సమాజంలో స్కూల్ విషయంలో కానీ ఎక్కడైనా కానీ ముఖ్యంగా మన పిల్లలకి మంచి చెడు చెప్పేవాళ్ళు ఎవరు లేరు. మన పిల్లలకి మనమే మంచి చెడు చెప్పుకోవాలి. ముఖ్యంగా ప్రైవేట్ స్కూల్స్లో మీరు అది ఎటువంటి పరిస్థితుల్లోనూ మీరు అది ఇక్కడ మంచి చెడు నేర్పుతారు ఎక్స్పెక్ట్ చేయకూడదు అసలు, ఫస్ట్ పాయింట్. ఇంకోటి ఏంటంటే, నా అభిప్రాయం ప్రకారం ఇంకా గవర్నమెంట్ స్కూల్స్ జీవించే ఉన్నాయి. వాటికి అవకాశం ఇవ్వండి. బాల్యం బాగోకపోతే ఏది బాగోదు. మొదలు సరిగ్గా ఉంటేనే చివరి సరిగ్గా ఉంటుంది. వాళ్ళ బాల్యం సంతోషంగా రంగులమయంగా ఉండేలా చూసుకోమని చెప్తున్నాను మీకు. అది మీ బాధ్యత. అది మీరు వాడిని కన్నందుకు వాడి మీ బాధ్యత. ఖచ్చితంగా వాడిని సంతోషంగా ఉండటం, మీరు సంతోషంగా ఉండటమే సంసారం.
మీరు వాళ్ళని చదివించడానికి మీరు అప్పులు చేసి ఇబ్బంది చేసి వాళ్ళ భవిష్యత్తు ప్రశ్నార్థకం చేయకండి. ఆఖరిగా ఒక మాట, ఇప్పుడు మీరు చూస్తున్న సంఘంలో పేరు మోసిన వ్యక్తులు ఎవ్వరూ కూడా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు కానీ, ఒక మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు కానీ, ఒక అబ్దుల్ కలాం గారు కానీ, వీళ్ళెవ్వళ్ళు ప్రైవేట్ స్కూల్లో మీరు ఎంతో గొప్పగా అనుకుంటున్న ప్రైవేట్ స్కూల్లో చదువుకోలేదు సార్. వీళ్ళు ఫీజులు కట్టలేదు, వాళ్ళు ఇంగ్లీష్ మీడియం అసలు చదువుకోలేదు వాళ్ళు. నేను నా అభిప్రాయం. మీ పిల్లలు ముఖ్యంగా పెద్దలతోనూ గురువులతోనూ ఎలా మెలగాలో, ఎలా గౌరవించాలో, మర్యాదగా ఎలా ఉండాలో చెప్పండి. ఖచ్చితంగా ఉన్నతిలోకి వస్తారు వాళ్ళు. మీరు ఎటువంటి అనుమానం పెట్టుకోకర్లేదు అది చేస్తే కనుక వాళ్ళు. నేను ఏ వ్యవస్థను విమర్శించడం లేదు. మీ పిల్లలు మీ చదువుకి, మీరు వాళ్ళ చదువుకి బాధ్యత అవ్వాలి, వాళ్ళు మీకు భద్రత అవ్వాలి, కానీ ఒకరికొకరు భారం కాకూడదు అని నేను చెప్పదలుచుకున్న అసలు విషయం. పిల్లల్ని పెంచకండి సార్, పెరగనివ్వండి. ఇట్లు సవినయంగా మీలో ఒకడు, మీ శ్రీనివాస్ పునర్వసు. మీ అభిప్రాయాలు తెలుపగలరు. అలాగే నా ఛానల్ పునర్వసు టాక్స్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మరిన్ని టాపిక్స్తో మేము ముందుకు వస్తాను.